ఒక న్యూస్ ఉన్నది, అది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉచానా అటువంటి ఏరియాలో ఒక పేరెంట్స్కి, తల్లిదండ్రులకు సంబంధించి ఇప్పటికే 10 మంది పిల్లలు ఉన్నారు. ఆ 10 మంది కూడా ఆడపిల్లలు కావటం, మగపిల్లగాడి మీద కోరికతోన తల్లిదండ్రులు మళ్ళీ 11వ సంతానం కోసం ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 11వ సంతానంగా కొడుకు పుట్టడం జరిగింది. సో 11వసారి గర్భం దాల్చినటువంటి ఆ తల్లి కొడుకుకి జన్మనిచ్చింది. సో ఈ క్రమంలోనే ఆ 11వ సంతానం కన్న తర్వాత ఆ తల్లి ఆడబిడ్డ రక్తహీనతకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న పరిస్థితి మనం విన్నాం, చూస్తున్నాం సోషల్ మీడియా నిండా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నిండా. సో అయితే ఆ కుటుంబం కొడుకు పుట్టిన ఆనందంలో పండగ చేసుకుంటుంది. సో ఇది పరిస్థితి. మనం సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. పుత్రకాంక్ష వలనే ఈ దేశంలో ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. 10 మంది ఆడపిల్లలు ఉన్నా కూడా మగపిల్లాడి కోసం అని చెప్పేసి దేశంలో ఇట్లాంటి పరిస్థితుల్లోకి మగపిల్లగాడి ఏదో పెద్ద ఉద్ధరిస్తాడని, పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని ఇట్లాంటి పరిస్థితులన్నీ ఇదవుతూ ఉన్నాయి. మరి 11వ డెలివరీకి సంబంధించి వచ్చినప్పుడు రక్తహీనతతో మరి చనిపోతే, పుత్రుడు పుట్టకపోతే, సో అందుకోసం మనం ఏమంటామంటే ఆడపిల్లని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, గౌరవిద్దాం, ఆస్తులు వాటేద్దాం, వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి దిశ నిర్దేశం చేద్దాం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొనిద్దాం. అవసరమైనప్పుడు మళ్ళీ వెళ్ళి డిస్కస్ చేసి దిశ మార్గనిర్దేశం చేద్దాం తప్పితే వాళ్ళకి స్వయం ప్రతిపత్తి, ఆటానమస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. అక్కడ ఒక పెద్ద మనిషి ఆ 10 మంది ఆడపిల్లలు, ఒక అప్పుడే పుట్టినటువంటి కొడుకుకు సంబంధించినటువంటి తండ్రిని మీ 10 మంది ఆడపిల్లల పేర్లు చెప్పమని అడిగినప్పుడు 10 మంది పేర్లు చెప్పలేకపోతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. మనం చదివినప్పుడు వినిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. సో అందుకోసం ఆడపిల్లకి సంబంధించి వివక్ష ఈ దేశంలో ఉన్నది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానంగా చదివించినప్పుడు వాళ్ళు ప్రయోజకులు అవుతారు. మగపిల్లలు ఎక్కువ సమానం, ఆడపిల్లలు తక్కువ సమానం అనేటువంటి ఒక కార్యక్రమం ఏదైతుందో అది ఏమంతా మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.